ప్రేమ, క్రమశిక్షణ. చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 29 వరకు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఇది నీకంటే నన్నెక్కువ బాధ పెడుతుంది అని తల్లిదండ్రులు వారి పిల్లలతో అన్నప్పుడు వారు దాన్ని నమ్ముతారని నేను అనుకోను. కానీ అది నిజం. తన పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాల్సి రావడం ఏ తండ్రికి ఆనందాన్ని ఇవ్వదు. కానీ తర్వాత కలిగే ప్రయోజనాలు అతని ప్రేమకు నిదర్శనంగా ఉంటాయి. ఏమిటా ప్రయోజనాలు? 1. నీతి అను పంట కోయడం. పాపం చేస్తూనే ఉండడానికి బదులు పిల్లలు సరైనది చేయడానికి ప్రయత్నిస్తారు. యుద్ధానికి బదులు సమాధానం ఉంటుంది కూడా. గద్దింపు పిల్లల్ని ఆధ్యాత్మిక విషయాలను సాధన చేయడానికి ప్రోత్సహిస్తుంది. వాక్యం, ప్రార్థన, ధ్యానం, సాక్ష్యమీయడం మొదలగు వాటిని. ఇదంతా ఆనందానికి దారితీస్తుంది. అవును, ముఖ్యమైన అసలు సంగతి దేవుని పిల్లలు ఆయన గద్దింపుకు ఎలా స్పందిస్తారు అనేదే. వారు దాన్ని తృణీకరించవచ్చు లేదా దానికి సొమ్మసిల్లవచ్చు. 5వ వచనం. అయితే ఆ రెండూ తప్పే. వారు ఆ అనుభవాన్ని తమను ఆధ్యాత్మిక వ్యాయామానికి పురికొల్పేలా వాడుకుంటూ తండ్రి చిత్తానికి లోబడడం ద్వారా తండ్రి పట్ల గౌరవం చూపాలి. 9వ వచనం. కింగ్ జేమ్స్ తర్జుమాలో 12 మరియు 13 వచనాలు ఓ కోచ్ ఇచ్చే ప్రోత్సాహంలా ధ్వనిస్తాయి. మీ చేతులను పైకెత్తండి, ఆ మోకాళ్లను బలపరచండి, ఆ బద్ధకపు పాదాలను దారి మీదకి తీసుకురండి, మీ గీతపై నిలవండి, సిద్ధంగా ఉండండి, దూసుకెళ్ళండి. లోతుగా ఆలోచించాల్సిన విషయం. బహుశా మీకంతగా సంతోషాన్నివ్వని చర్యలతో, అంటే డైటింగ్, వ్యాయామం, ఇంకా అలాంటి వాటితో మిమ్మల్ని మీరు ఎందుకు క్రమశిక్షణలో పెట్టుకుంటారు? అలాంటి స్వీయ క్రమశిక్షణ చర్యలకు సమానమైన ఆధ్యాత్మిక చర్యలేవి? ఆమేన్.